హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెబ్ ట్యూటోరియల్స్ అట్ తెలుగు ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో HTML ఫామ్స్ యొక్క యూజ్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఒక వెబ్ అప్లికేషన్లో HTML ఫామ్స్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, సో ఇవన్నీ కూడా మనం థియరిటికల్ పార్ట్ అంతా చూసాం. సో ఈ సెషన్లో నేను ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. సో ఫామ్స్లో ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఆ ఫీల్డ్స్ యొక్క యూజ్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అసలు ఫామ్స్ అంటే ఏంటి, వెబ్ అప్లికేషన్లో ఫామ్స్ యొక్క యూజ్ ఏంటి, సో లాస్ట్ సెషన్లో చూసాం. సో ఫామ్స్ అనేది ఒక వెబ్ అప్లికేషన్లో చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఫామ్స్ వి కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ వెబ్ అప్లికేషన్. సో ఒక యూజర్ తన వర్క్ చేసుకోవాలంటే ఫస్ట్ లాగిన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అవ్వాలి వెబ్ అప్లికేషన్లో. సో దానికోసం ఫామ్స్ అనేది క్రియేట్ చేయాలి. సో HTML కోడింగ్ యూజ్ చేసి మనం ఫామ్స్ క్రియేట్ చేయొచ్చు. లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపెట్టాను. సో ఇక్కడ మనం ప్రాక్టికల్ చూద్దాం. సో ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకుంటున్నామో ఒకసారి ఇక్కడ చూద్దాం. వాట్ విల్ లెర్న్ ఇన్ దిస్ వీడియో: ఇన్పుట్ ట్యాగ్, టైప్ అట్రిబ్యూట్, డిఫరెంట్ ఆప్షన్స్. ఓకే ఫ్రెండ్స్, టైప్ అట్రిబ్యూట్. సో ఫస్ట్ మనం ఫామ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక ట్యాగ్ ఉంటుందని చెప్పాను, ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్పుట్ ట్యాగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ అట్రిబ్యూట్లోనే వన్ టైప్ వచ్చేసి టైప్ అట్రిబ్యూట్. సో ఈ టైప్ అట్రిబ్యూట్ వచ్చేసి ఏంటంటే, ద టైప్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ ఫామ్ ఫీల్డ్స్ దట్ యూ వాంట్ టు క్రియేట్. సో ఫామ్స్లో మనకి ఎలాంటి ఫీల్డ్స్ ఉంటాయి, పాస్వర్డ్ ఫీల్డ్ ఉంటుంది, చెక్ బాక్స్ ఫీల్డ్ ఉంటుంది, లిస్ట్, డ్రాప్ డౌన్ ఫీల్డ్స్ ఉంటుంది. సో ఇలాంటి ఫీల్డ్స్ అన్నీ క్రియేట్ చేయాలంటే మనకు టైప్ అట్రిబ్యూట్స్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ యూజ్ చేసి మనం ఇలాంటి ఫీల్డ్స్ అన్ని క్రియేట్ చేస్తాం. సింటాక్స్ చూడండి, ఇన్పుట్ ట్యాగ్ అట్రిబ్యూట్ వచ్చేసి టైప్ ఈక్వల్ టు ఆప్షన్స్. ఇంకా ఈ టైప్ అట్రిబ్యూట్ కాకుండా చాలా ఉంటాయి. ప్రజెంట్ టైప్ అనే అట్రిబ్యూట్ గురించి చెప్తున్నాను. సో దీంట్లో ఆప్షన్స్ ఏముంటాయి, సో టైప్ ఈక్వల్ టెక్స్ట్, టైప్ ఈక్వల్ పాస్వర్డ్, టైప్ ఈక్వల్ సబ్మిట్. సో వీటన్నిటిని నేను ఈ సెషన్లో ఇండివిజువల్గా థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ చూపిస్తాను. సో ఫస్ట్ మనం టైప్ ఈక్వల్ టెక్స్ట్ చూద్దాం. సో టెక్స్ట్ బాక్స్. సో ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే, ద HTML టెక్స్ట్ బాక్స్ క్రియేట్ బై యూజింగ్ ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్పుట్ ట్యాగ్లోనే ట్యాగ్స్ని క్రియేట్ చేస్తాం. ద టెక్స్ట్ బాక్సెస్ ఆర్ యూజ్డ్ టు యాక్సెప్ట్ డాటా ఫ్రమ్ యూజర్ టు సబ్మిట్ సర్వర్. సో ఫామ్ అంటేనే మనకు యూజర్ నుంచి డేటా తీసుకొని సర్వర్కి సబ్మిట్ చేస్తుంది త్రూ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్. ఎలాంటి టెక్స్ట్ బాక్సెస్ క్రియేట్ చేస్తుంది, నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్. సో ఇలాంటివన్నిటి కోసం మనం టెక్స్ట్ బాక్సెస్ యూజ్ చేస్తాం. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ ఇందాక చూపెట్టాను కదా, టైప్ ఈక్వల్ టెక్స్ట్ పెట్టేస్తే మనకు టెక్స్ట్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్, ఇలాంటి టెక్స్ట్ బాక్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ప్రాక్టికల్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ ఫామ్స్ టైప్ అని తీసుకోండి .html. సేవ్ చేసాను. సో ఫస్ట్ ఇక్కడ HTML స్ట్రక్చర్ తీసుకుంటాను, HTML స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ టైటిల్ వచ్చేసి ఫామ్స్ అని ఇస్తున్నాను. సో ఫస్ట్ మనం ఒక టెక్స్ట్ బాక్స్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఫామ్ టైప్ అట్రిబ్యూట్ అని ఇవ్వండి, హెడ్డింగ్. ఓకే, సో నేను నేమ్ అనే టెక్స్ట్ బాక్స్ డిస్ప్లే ఇస్తాను. సో ఇలా ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసి ఇన్పుట్. సో ఇన్పుట్ ట్యాగ్ అనేది అన్పేడ్ ట్యాగ్, క్లోజర్ ట్యాగ్ ఉండదు, ఓపెన్ ట్యాగ్ ఉంటుంది. దీంట్లో అట్రిబ్యూట్ వచ్చేసి మనం దేని గురించి చూస్తున్నాం, టైప్ అనే అట్రిబ్యూట్ గురించి చూస్తున్నాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి, టెక్స్ట్ బాక్స్ ప్రింట్ కావాలంటే టెక్స్ట్ ఇవ్వాలి. ఓకే, సో సేవ్ చేసి మనం అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ కనిపించాలి కదా. సో ఇది ఫామ్ టైప్ అట్రిబ్యూట్. ఇలా టెక్స్ట్ అనేది ఫిల్ చేస్తుంది. మనం డేటా ఎంటర్ చేస్తే
అక్కడికి వెళ్తుంది, సర్వర్కి వెళ్తుంది. ఓకే, సో ఇది టెక్స్ట్ బాక్స్ యొక్క యూజ్. సో నెక్స్ట్ టైప్ ఈక్వల్ పాస్వర్డ్ ఆప్షన్ చూద్దాం. సో పాస్వర్డ్, the HTML password text box created by using input tag. Example password, syntax input type equal password. సో ఈ పాస్వర్డ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? యాక్చువల్లీ పాస్వర్డ్ అనేది ఎవరు కనిపించదు. ఓకే, సో కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. సో దానికోసం మనం టైప్ ఈక్వల్ పాస్వర్డ్ అని పెట్టేస్తే నువ్వు టైప్ చేసి మనకు కనబడదు. ఓకే, సో కనబడాలంటే మనం జావాస్క్రిప్ట్ ఫంక్షన్ యూజ్ చేసి పక్కన ఒక ఐకాన్ యూజ్ చేసి కనబడేలా దాన్ని క్లిక్ చేస్తే కనబడేలా చేయొచ్చు. అది మనం జావాస్క్రిప్ట్లో చూద్దాం. ఇక్కడ మాత్రం ఓన్లీ టైప్ ఈక్వల్ పాస్వర్డ్ అని ఇస్తే నువ్వు ఏం టైప్ చేసిన ఒక టెక్స్ట్ ఫీల్డ్లో అది మనకు కనిపించదు, కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. సో దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడే తీసుకోండి, నేను ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నాము. పాస్వర్డ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టైప్ పాస్వర్డ్ అని తీసుకోండి. ఓకే, సేవ్ చేసి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇలా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా టైప్ చేస్తే మనకు కనబడదు. ఓకే, సో నెక్స్ట్ టైప్ ఆప్షన్ చూద్దాం, సబ్మిట్. సో ఈ సబ్మిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఫామ్ సబ్మిట్ కావాలి, ఫామ్ యొక్క డేటా సబ్మిట్ కావాలంటే మనకు సబ్మిట్ అనే ఒక బటన్ అనేది ఉండాలి కంపల్సరీ. సో దీని ద్వారా మనం డేటా యూజర్ ఎంటర్ చేసిన డేటాను మనం సర్వర్కు సబ్మిట్ చేస్తాం. ద టైప్ అట్రిబ్యూట్ ఆఫ్ సబ్మిట్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ సబ్మిట్ బటన్ ఇన్ ద ఫామ్. సో సబ్మిట్ బటన్ ఎలా క్రియేట్ చేస్తాం? టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని పెట్టేస్తే మనకు సబ్మిట్ బటన్ క్రియేట్ అవుతుంది. ద సబ్మిట్ బటన్ యూజ్డ్ టు సబ్మిట్ ఫామ్ డేటా టు ద సర్వర్. సో ఫామ్ యొక్క డేటాను మనం సర్వర్ సబ్మిట్ చేయాలంటే ఈ బటన్ కంపల్సరీ ఉండాలి. ద సబ్మిట్ బటన్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ ద ఫామ్ ట్యాగ్ ఓన్లీ. ఇది కంపల్సరీ ఫామ్ ట్యాగ్ లోపలనే ఉండాలి. ఎక్కడో బయట పెడితే మనకు ఫామ్లో ఎంటర్ చేసిన డేటా సబ్మిట్ అవ్వదు. సో ఫామ్ లోపలనే ఉండాలి. సింటాక్స్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే, సో దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం స్టార్టింగ్లో. సో ఫామ్ క్రియేట్ చేయాలంటే మనం స్టార్టింగ్లో వచ్చేసి ఫామ్ ట్యాగ్ ఉండాలి కంపల్సరీ. ఓకే, సో లాస్ట్లో వచ్చేసి క్లోజ్ చేసేయాలి. అలా అయితే మన ఫామ్ డేటా అనేది సబ్మిట్ అవుతుంది. ఓకే, సో ఈ డేటా ఈ ప్లేస్లోనే మనం సబ్మిట్ బటన్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, విత్ ఇన్ ద ఫామ్ ట్యాగ్స్ ఓన్లీ. ఈ ప్లేస్లోనే మనం ఫామ్ ట్యాగ్ అనే సబ్మిట్ బటన్ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడు ఈ డేటా అంతా సబ్మిట్ చేస్తుంది సర్వర్కు. ఓకే, ఒకసారి చూద్దాం. సో సబ్మిట్ బటన్ ఎలా క్రియేట్ అవుతుంది? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. సో ఇక్కడ ఒక బ్రేక్ తీసుకోండి, బ్రేక్ ట్యాగ్ తీసుకోండి. సో సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా సబ్మిట్ బటన్ వచ్చేసింది. మీరు కొట్టడంతోనే సబ్మిట్ అయిపోతుంది డేటా. ఓకే, సో మనం డమ్మీ సర్వర్ అడ్రస్ ఒకసారి తీసుకుందాం. అంటే డేటా సబ్మిట్ అయిందా లేదా మీకు కనిపిస్తుంది. సో ఫామ్ యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి? మెథడ్ కానీ యాక్షన్ కానీ. సో మెథడ్ యూజ్ చేసి మనం డేటాను ఎలా సబ్మిట్ చేయొచ్చు? మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, గెట్ అండ్ పోస్ట్. సో ఇక్కడ నేను గెట్ ఇస్తున్నాను ఎందుకంటే గెట్ ద్వారా సబ్మిట్ చేస్తే యూఆర్ఎల్లో కనిపిస్తుంది మనకు డేటా అంతా కూడా. నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి ఏదైనా డమ్మీ అడ్రస్ ఇవ్వండి, సర్వర్ అడ్రస్, లోకల్ హోస్ట్ సమ్ అడ్రస్. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు డేటా అనేది సబ్మిట్ చేయాలి. వెబ్టీ సైట్ అని ఎంటర్ చేస్తాను. 1 2 3. సో ఇది ఫేక్ అడ్రస్కి సబ్మిట్ అయిందో లేదో మనకు యూఆర్ఎల్లో కనిపిస్తుంది డేటా అనేది సబ్మిట్. సో అది ఫేక్ అడ్రస్ కాబట్టి మనకు సర్వర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, ఫైల్ వాస్ నాట్ ఫౌండ్. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ రావాలి. మనం ఇంకా కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. సో అది మీకు తర్వాత ముందు క్లాస్లో వస్తుంది. డేటా అనేది ఇలా సబ్మిట్ అవుతుంది.
నెక్స్ట్ ఇమేజ్ type equal to image attribute. So the type attribute of image is used to create a submit button in the form of image. సో ఇప్పటి వరకు మనం సబ్మిట్ బటన్ చూసాం. ఈ సబ్మిట్ బటన్లోనే మనం ఇమేజ్ అనేది పెట్టవచ్చు. ఓకే, సో ఎలా టైప్ ఈక్వల్ టు సబ్మిట్ ప్లస్ టైప్ ఈక్వల్ టు ఇమేజ్ అనేసి సరిపోతుంది. కానీ ఇక్కడ కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ సెవెరల్ యాట్రిబ్యూట్స్. ఫస్ట్ వన్ వచ్చి ఎస్ఆర్సి, ఇది ఇంపార్టెంట్. ఇట్ స్పెసిఫై ద ఇమేజ్ ఫైల్ పాత్ దట్ విల్ అపియర్ యాజ్ ఎ సబ్మిట్ బటన్. సో సబ్మిట్ బటన్ మీద కనిపించాలంటే మనకు సోర్స్ ఫైల్ పాత్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. విత్ స్పెసిఫై విత్ ఆఫ్ ఇమేజ్, హైట్, సింటాక్స్ వచ్చేసి కింద చూడండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇమేజ్, ఎస్ఆర్సి సోర్స్ ఇమేజ్ ఫైల్ పాత్ ఇవ్వాలి. నెక్స్ట్ హైట్ విడ్త్ అది ఆప్షనల్, మీ ఇష్టం. ఓకే, దీని ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, ఇక్కడ నేను టైప్ ఈక్వల్ సబ్మిట్ అని ఇచ్చాను కదా, సో టైప్ ఈక్వల్ ఇమేజ్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్సి సోర్స్ పాత్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. సో సోర్స్ పాత్ అనేది ఏంటి, మన కరెంట్ వర్కింగ్ ఫోల్డర్లో ఆ ఇమేజ్ అనేది ఉండాలి. ఒకసారి చూద్దామా, ఇమేజ్ ఇద్దాం. సో మనకి ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది కదా, దాంట్లో నుంచి ఒక ఇమేజ్ ఇవ్వండి. శాంపుల్ డాట్ పిఎన్జీ ఉంది కదా, ఇదే ఇవ్వండి. సో ఇమేజెస్ పాత్ శాంపుల్ డాట్ పిఎన్జీ. సో హైట్ విడ్త్ ఇవ్వండి. పిక్సెల్. ఓకే, ఒకసారి ఓపెన్ చేద్దాం. సబ్మిట్ బటన్ అనేది ఇమేజ్ లాగా మారిపోవాలి. సేవ్ చేశాను. ఓకే, సో ఇలా ఇప్పుడు కూడా డేటా అనేది సబ్మిట్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తే డేటా అనేది సబ్మిట్. అంటే సబ్మిట్ బటన్ మీద మనకు ఇమేజ్ అనేది ఎలా డిస్ప్లే చేయాలో టైప్ ఈక్వల్ టు ఇమేజ్ అని పెడితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ రీసెట్. సో ఇప్పటి వరకు మనం బటన్స్ గురించి చూస్తున్నాం, సబ్మిట్ బటన్స్. సో సబ్మిట్ బటన్ మీద ఇమేజ్ ఎలా డిస్ప్లే చేయాలో ఇంతకుముందు చూసాం. ఇప్పుడు సబ్మిట్ బటన్లో రీసెట్ అని ఒకటి ఉంటుంది. ద రీసెట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ రీసెట్ బటన్ ఇన్ ద ఫామ్. ఇఫ్ యూజర్ క్లిక్ ఆన్ ద రీసెట్ బటన్ ఆల్ ద ఫామ్ ఫీల్డ్ డేటా విల్ బి క్లియర్. ఓకే, సో ఇది సబ్మిట్ బటన్ పక్కనే పెట్టాలి. ఈ రీసెట్ బటన్ మీద క్లిక్ చేస్తే యూజర్ ఎంట్రీ చేసిన డేటా అంతా కూడా క్లియర్ అయిపోతుంది. మీన్స్ అక్కడ కనిపించదు. సింటాక్స్ చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్. దీని ఒకసారి ప్రాక్టీస్. సో ఇక్కడ సబ్మిట్ బటన్ నార్మల్గా తీసుకోండి. సబ్మిట్ చేస్తున్నాను, ఇమేజ్ తీసేస్తున్నాను, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఓకే, సో దీని పక్కన నేను రీసెట్ బటన్ ఇస్తున్నాను. ఓకే, సో సేవ్ చేసి రన్ చేయండి. కనిపిస్తుందిగా రీసెట్ బటన్ ఇది. ఓకే, సో ఈ రీసెట్ బటన్ యొక్క యూజ్ ఏంటి, సో నేను సపోజ్ ఒక డేటా ఎంటర్ చేశాను, 50 సైట్ అని ఎంటర్ చేశాను, 1 2 3. రీసెట్ మీద క్లిక్ చేస్తే డేటా అనేది క్లియర్ అయిపోతుంది. అంటే సబ్మిట్ చేయకముందు మనం డేటాని ఎరేజ్ చేయాలంటే అప్పుడు మన రీసెట్ బటన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇలా సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ హిడెన్. సో టైప్ ఈక్వల్ హిడెన్ యూజ్ చేస్తే ఏంటంటే ద హిడెన్ టైప్ ఈజ్ యూజ్డ్ టు సబ్మిట్ ఫామ్ ఇన్పుట్ ఫీల్డ్స్ డాటా టు యువర్ సర్వర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిడెన్ విచ్ మీన్స్ ఇట్ వోంట్ డిస్ప్లే ఇన్ ద వెబ్ పేజెస్. అంటే ఏంటంటే ఏదైనా ఫీల్డ్ మనకు కనిపించకుండా ఆ ఫీల్డ్ ద్వారా డేటా అనేది సర్వర్కి సబ్మిట్ అవ్వాలి. సో అటువంటి సిచ్యువేషన్లో హిడెన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఎలా అంటే ఒక టెక్స్ట్ ఫీల్డ్లో మనం బై డిఫాల్ట్గా వాల్యూ అనేది ఇచ్చేసి దాన్ని యూజర్ కనబడకుండా మనం హిడెన్ ఫార్మాట్లో పెట్టేసి దాన్ని మనం సర్వర్కి సబ్మిట్ చేయాలి. ఓకే, సింటాక్స్ హిడెన్, టైప్ ఈక్వల్ హిడెన్. సో దీన్ని ముందు మీకు చూపిస్తాను నేను సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు. దీని యొక్క యూజ్ ఏంటో అక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మాత్రం నేను జస్ట్ చూపిస్తాను.
ఎలా అంటే సర్వర్కి సబ్మిట్ చేయకుండా ఎలా సబ్మిట్ అవుతుందో ఒకసారి చూడండి. ఓకే, సో సపోజ్ నేను ఫస్ట్ నేమ్ అనే ఒక ఫీల్డ్ తీసుకుంటున్నాను. ఇంపోర్ట్ టైప్ ఈక్వల్ టు హిడెన్. ఓకే, సో నేను బై డిఫాల్ట్గా దీనికి వాల్యూ అనేది ఎలా ఇస్తాను అంటే వాల్యూ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి నేను టెక్స్ట్ ఫీల్డ్కి ఒక వాల్యూ అనేది ఇస్తాను. వెబ్ సైట్. సో ఇది మనకు సర్వర్కి సబ్మిట్ అవుతుంది, మన యూజర్ కనబడకుండా. ఈ వాల్యూ అనేది సేవ్ చేస్తున్నాను. సో ఈ వాల్యూ అట్రిబ్యూట్ గురించి మళ్ళీ నేను ఒక ప్రాక్టికల్ ఒకటి చూపిస్తాను, ఒక ప్రోగ్రామ్ చేసి. సో ఇప్పుడు మాత్రం ఇది సేవ్ చేసి రన్ చేయండి. ఓకే, సో ఇక్కడ బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుందిగా మీకు ఫస్ట్ నేమ్ కనిపించింది అండ్ పక్కన ఫీల్డ్ అనేది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఫీల్డ్లో ఉన్న డేటా నేను ఆల్రెడీ వాల్యూలో ఇచ్చాను బై డిఫాల్ట్గా. ఇది సర్వర్కు సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్. సో ఆటోమేటిక్గా ఫస్ట్ నేమ్ కూడా సబ్మిట్ అయిపోతుంది. ఓకే, ఒకసారి టైప్ ఈక్వల్ టు నార్మల్గా తీసుకోండి టెక్స్ట్. సో వాల్యూ అట్రిబ్యూట్ యొక్క యూజ్ అంటే మీకు ఇక్కడనే తెలుస్తుంది. సేవ్ చేశాను కదా. ఓకే, సో అక్కడ ఏంటంటే వెబ్ సైట్ అనేది ఇచ్చాను వాల్యూ. ఈ వాల్యూ అనేది బై డిఫాల్ట్గా ఇచ్చాను. నేను హిడెన్ ఫార్మాట్లో పెట్టిస్తే మనకు కనబడకుండా సబ్మిట్ అయిపోతుంది. ఓకే, హిడెన్. సో మనకు కనబడకుండా హిడెన్ ఫార్మాట్లో డేటా అనేది సర్వర్కు సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫైల్. సో ఈ ఫైల్ ఫీల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ లాగిన్ ఫామ్లో మనం రెజ్యూమ్ అప్లోడ్ కానీ ఇమేజ్ అప్లోడ్ కానీ ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంటే అప్పుడు ఈ ఫైల్ అనే ఫీల్డ్ చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఈ ఫైల్ అనే ఫీల్డ్ ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ ఫైల్ అప్లోడ్ ఫీల్డ్ ఇన్ ద ఫామ్. దట్ మీన్స్ ఇట్ కెన్ అలౌ ద యూజర్ టు సెలెక్ట్ ఏ ఫైల్ ఇన్ ద బ్రౌజర్. సో మన కరెంట్ వర్కింగ్ మిషన్ మీన్స్ మన కంప్యూటర్ నుంచి డాక్యుమెంట్స్ అనేది సర్వర్కి ఎలా సబ్మిట్ చేస్తాం, ఫైల్ అప్లోడ్ ఫీల్డ్ యూజ్ చేసి సబ్మిట్ చేస్తాం. సింటాక్స్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ ఫైల్. ఓకే, సో నేను ఒక ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ అని తీసుకోండి. ఓకే, సేవ్ చేసి ఒకసారి చూద్దాం. ఓకే, ఆటోమేటిక్గా వచ్చేసింది. ప్రొఫైల్ పిక్ చూస్ ఫైల్ క్లిక్ చేస్తే మన సిస్టమ్ నుంచి ఏదైనా ఫైల్ అప్లోడ్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది. సపోజ్ ఈ ఫైల్ పిక్ అనేది అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది సర్వర్. ఓకే, ఫైల్ అప్లోడ్ యొక్క యూజ్ ఇది. నెక్స్ట్ బటన్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ జనరల్ పర్పస్ బటన్ ఇన్ ద ఫామ్. సో బటన్ అనేది ఏంటంటే దానివల్ల మనకు ఎక్కువ యూజ్ ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్ మాత్రమే ఈ బటన్ అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా మన ఫామ్ను డేటా సబ్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ జనరల్గా టైప్ ఈక్వల్ బటన్ ట్యాగ్ యూజ్ చేసినా కూడా మన డేటా అనేది సబ్మిట్ అవ్వదు. ఫామ్ యొక్క డేటా అనేది జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ అడిషనల్గా దీనికి రాస్తేనే అప్పుడు డేటా అనేది సబ్మిట్ అవుతుంది. అందుకే టైప్ ఈక్వల్ సబ్మిట్ మాత్రమే యూజ్ చేయాలి మనం. The type of button won't submit the form data to the server. However, we can write some JavaScript code this button. Okay, so type equal button ఇచ్చేస్తే మన ఫామ్ యొక్క డేటా అనేది సర్వర్ సబ్మిట్ అవ్వదు. ఒకవేళ సబ్మిట్ అవ్వాలనుకుంటే మాత్రం జావాస్క్రిప్ట్ కోడ్ రాయాల్సి ఉంటుంది. అది మీకు జావాస్క్రిప్ట్లో చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే నార్మల్గా బటన్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. సింటాక్స్ టైప్ ఈక్వల్ బటన్ వాల్యూ ఇన్ టెక్స్ట్. ఇన్పుట్
టైప్ ఈక్వల్ టు బటన్. సేవ్ చేసుకుని చూద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసింది, కానీ మనం వాల్యూ ఇవ్వాలి. ఈ బటన్కి నేమ్ రావాలంటే ఖచ్చితంగా వాల్యూ అనేది ఇవ్వాలి. బటన్ అనేది ఇచ్చాను. యాజ్ ఎ వాల్యూలో మీరు ఏదైనా ఇవ్వచ్చు, మీరు ఏం నేమ్ ఇస్తే అది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ బటన్ వచ్చేసింది. ఒకసారి నేను డేటా అనేది సబ్మిట్ అవుతుందో బటన్లో చూద్దాం ఒకసారి. వెబ్ సైట్ 1 2 3 నేను ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒకసారి బటన్ మీద క్లిక్ చేస్తాను. చూసారా? సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే డేటా అనేది సబ్మిట్ అవ్వట్లేదు. దానికోసం అడిషనల్గా జావాస్క్రిప్ట్ కోడ్ రాయాల్సి ఉంటుంది. అదే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. సో బటన్కు సబ్మిట్ బటన్కి యూజ్ ఏంటో అర్థమైంది కదా. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా అడగచ్చు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైప్ ఈక్వల్ బటన్, టైప్ ఈక్వల్ సబ్మిట్. నోట్ చేసుకోండి. టైప్ అట్రిబ్యూట్ యొక్క యూజెస్ ఇలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please don't forget subscribe my channel and like and share.